మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి అలాగే మన హీరో నారా రోహిత్ గారికి స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి గారు స్వాగతం సుస్వాగతం. సీడెడ్ మొత్తం సాయి కొర్రపాటి గారిదే. సో సాయి విజయం చేకూరుతుంది అన్న దాంట్లో డౌటే లేదు. వారికి శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. ఆట సందీప్ అండ్ టీమ్ అద్భుతమైన మూడ్ సెట్ చేశారు. మంచి డివోషనల్ నంబర్తో ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక నందమూరి బాలకృష్ణ గారి 100 సినిమాల గురించి మాట్లాడుకుందామా? ఒకటా రెండా? ఒక హీరో అప్రతిహతంగా ఇన్ని సంవత్సరాల నుంచి 40 ఏళ్ల నుంచి 100 సినిమాలతో అభిమానాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు అంటే ఆయన మామూలు సింహం కాదు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారు పాత్ర పోషించడమే కాదు, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారు. అది ఫ్యాక్షన్ అయినా ఫ్యామిలీ యాక్షన్ అయినా రియాక్షన్తో రికార్డులు సృష్టిస్తారు. ప్రేమతో వచ్చిన వారికి పసివాడవుతాడు, పగతో వచ్చిన వారికి డిక్టేటర్ అవుతారు. వన్స్ హీ స్టెప్స్ ఇన్, హిస్టరీ రిపీట్స్. నందమూరి బాలకృష్ణ గారి 1వ సినిమా నుంచి 26వ సినిమా గురించి ఒక స్పెషల్ ఏవి ఇప్పుడు చూద్దాము. Your Excellency, Mr. President, while expressing my heartfelt gratitude to you for honoring me with the President's Award, I request you to allow my great-grandmother, whom I regard and adore as our family deity, to come to the dais and receive the award on my behalf. మా తాతమ్మ గారిని వేదిక మీదకి వచ్చి నా తరఫున ఈ బహుమతిని స్వీకరించుటకు అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నేను నెత్తురు నరసయ్యనులే, నేను కత్తుల రత్తయ్యనులే, నేను నెత్తురు నరసయ్యనులే. డొక్క చించి డోలు కట్టాం, చెవులు పిండి చేతిలో పెట్టాం. డొక్క చించి డోలు కట్టాం, చెవులు పిండి చేతిలో పెట్టాం. నీకు పెళ్ళి కుదిరెనమ్మా, నీకు పెళ్ళి కుదిరెనమ్మా. ఓ బహన్ మా బహన్, నీకు పెళ్ళి కుదిరెనమ్మా. ఓ బహన్ మా బహన్. హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగిపోయాను. ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా. హసీనా ఓ హసీనా. ఈ అమ్మాయి పిక్ పాకెట్ చేసింది, పోలీసులకు అప్పగించండి. వదలను. మర్యాదగా వదులుతావా లేదా? వదలను. మధ్య తలదూర్చడానికి నీ బాబుండ్రా బేట. పెద్దవాడివని మర్యాదిస్తున్నాను. తప్పుకో. చిన్నవాడివని మందలిస్తున్నాను. వదులు. నా ఫీల్డ్కి వస్తే నన్నే దెబ్బతీసేలాగున్నావురా బేట. మేరకు వెళ్ళి తినే గాని అది నాకు ఆత్మ పరీక్షని నేను గ్రహించలేకపోతేనే నా జీవిత పెన్నిధానాన్నే మరుగు చేసుకున్నానే. తండ్రి లేని ఈ తనయునకు దిక్కెవరు? ఆత్మ ప్రబోధము చేసే అయ్యవారెవరు? పరమార్థాన్ని సిద్ధించే పండితులెవ్వరు? గుర్తు తెలిపే గురువులెవ్వరు? తోడు నీడ, తల్లి తండ్రి, గురువు దైవం, నా సర్వస్వం నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయిందమ్మా. నా దేవుడు నన్ను మరచిపోయాడమ్మా.
లో చాలా రకాలు ఉన్నాయి న్యాయమూర్తి గారు. నేరస్తుల్ని పోలీసులు లాఠీలతో కొడతారు. దోషి జీవితాన్ని ఒక్క కలం పోటుతో మీరు దెబ్బ కొడతారు. తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడానికే నేను పుట్టాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పవిత్రంగా భావించే ఈ భారతదేశంలో ఒక పౌరుణ్ణి. ఇక్కడ స్త్రీని తల్లిగా చెల్లిగా భావించే సమాజం ఉంది. ఈ సమాజంలో ఒక చీడ పురుగు ఒక ఆడపడుచు మీద చెయ్యి వేస్తే నేను చెయ్యి చేసుకున్నాను. కానీ ఓ పట్టు పట్టబోయ్. ఓలమ్మి ఓలమ్మి అది గుంటడి గుంటడి పడుచు పిల్లవే, వంపుల సొంపుల కన్నెకెంపువే, నీ గుట్టు నేనెట్టే పట్టానులే, నిన్నింక ఓ పట్టు పడతానులే. ఓలమ్మి ఓలమ్మి అది గుంటడి గుంటడి పడుచు పిల్లవే, నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సందెల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీరు వేడా. ఏమి ఆ రాజసము, ఏమి ఆ టీవీ. శాతవాహనం అంటే శాతం అంటే సింహం. సింహాన్ని అధిరోహించిన వాడు మన లయన్, మన సింహ. నందమూరి బాలకృష్ణ గారి 100వ చిత్రంలోని విశేషాలలో కొన్ని సినిమాల ఏవీలు మనం చూసాము. మీకు తనివి తీరలేదని అర్థమవుతుంది. ఇంకా కొన్ని పాటలకి డాన్సులు అయితే బాగుంటుంది అనిపిస్తోంది. ఏమంటారు? ఎస్, నందమూరి బాలకృష్ణ గారి సినిమాలంటే యాక్షన్, ఫ్యాక్షన్, వీటితో పాటు డాన్సులకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. బాలకృష్ణ గారు స్టెప్పులు సినిమాలో వేస్తూ ఉంటే థియేటర్లో ఉండే ఆడియన్స్ కాలు కదపకుండా ఉండలేరు. అలాంటి బాలకృష్ణ గారి పాటల్లోకి వెళ్లే ముందు వీడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ వన్స్ అగైన్. రిలయన్స్ డెవలపర్స్ presents proudly NBK 100 Gautami Putra Satakarni audio launch. Reliance in Vijayawada and Hyderabad. Reliance Developers. Powered by Vivo Camera and Music. Associate sponsors Guntur Spices Vari, Tito's Mirchi Powder and Masala. My Store. It's your budget store. ఇచ్చట ప్రతి వస్తువు MRP ధర కన్నా తక్కువకే అమ్మబడును. బ్రాండ్ పార్ట్నర్ బీబో వాటర్, abibus.com అండ్ SRR Aqua. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్, NTV, వనిత, TV9 అండ్ జై తెలంగాణలో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ బ్రాట్ టు యూ బై, ఆర్గనైజ్డ్ బై జై మీడియా ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. ద రేడియో పార్ట్నర్ ఇస్ రేడియో సిటీ అండ్ అలాగే వెబ్లో కూడా ఒక కాంటెస్ట్ నడుస్తుంది. NBK100.com కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసి మొబైల్స్, టీ-షర్ట్స్, వర్డ్స్ ఇలాంటి ఎన్నో బహుమతులతో పాటు బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్కి డొనేషన్ కనుక ఇచ్చినట్టయితే ప్రీమియర్ షో వాచ్ చేయొచ్చు అలాంగ్ విత్ స్పెషల్ డిన్నర్. ఓకే, సో ఇవాళ మన కార్యక్రమంలో కొన్ని డాన్సులు వేసుకుందామా? NBK 100 సెలబ్రేషన్స్ లో మంచి డాన్స్ నంబర్లతో మన ముందుకు వస్తున్నారు ఆటా, సందీప్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. Five, 4, 3, 2, 1.
కానుక ముందరుంది చూసుకోరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాకనీవే తనివి తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాకనీవే తనివి తీరా. ఉంగా ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల 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 కొంగుదార వంగ చేలో. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. నా చిమ చిమలన్నీ తీర్చరో బాలయ్యో కత్తి లాంటి నీ చూపుకు సలాం సలాం. నా సరిగమలు చల్లార్చరో బావయ్యో పత్తి లాంటి నా సోకు గులాం గులాం. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చెంతకొస్తానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చెంతకొస్తానా. ఓసే చింతామణి వరస కలిపే ఎన్ని సొగసి అసలు బట్టి ఒడి చేరి ఆడే కిసు కబడ్డీ. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే.